చూడండి చాలా మంచి వాతావరణం, చక్కగా గుర్రాలు కానీ గుర్రాలు ఎక్కొచ్చు. ఇదిగోండి ఇదే లేక్. ఈ లేక్లోని చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే టు కొడైకెనాల్ అండి. ఈరోజు అయితే మేము డిఫరెంట్ టూర్కి అయితే వెళ్తాం. ఫార్మ్స్, వాటర్ ఫాల్స్ ఏవో ఉన్నాయి. సో ఇంక ఇప్పుడైతే 10 అవుతుంది. నేను ఇంక ఇప్పుడు అయితే బస్సు అయితే ఎక్కాను. సో మనకి ఇంకా 10:30 నుండి సైట్ సీయింగ్ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. அப்புறம் மணவனூர் லேக்கோட வியூ பாயிண்ட் மணவனூர் லேக்ல வந்து உங்களுக்கு வந்து ஜிப்லைனிங்கும் போட்டிங் வந்து பர்சல் போட்டிங் இருக்கும் உங்களுக்கு. ஸோ இதுதான் வந்து இன்னைக்கு ஒரு பிளான் உங்களுக்கு. ஸோ நீங்க இப்போ ஃபர்ஸ்ட் நீங்க பார்க்க போறது வந்து ரோஸ் கார்டன் வந்து நீங்க பார்க்க போறீங்க. இதுல வந்து ஆஃப் சீசன்ல வந்து உங்களுக்கு 200 வெரைட்டி ஆஃப் ஃப்ளவர் வந்து இங்க இருக்கும். சீசன்ல வந்து 1200 வெரைட்டி ஆஃப் ஃப்ளவர் இருக்கும் உங்களுக்கு. ஸோ போய் பார்த்துட்டு 11:30க்கு திரும்பி இங்கேயே வந்துருங்க. சரிங்களா? Today you can see village tour for our 2 villages. One is Pombarai, one is Manavunur. Pombarai you have to see 2 temple and 3 viewpoints. And Manavunur, there is Manavunur Lake is there. Manavunur Lake viewpoint and rabbit farm and goat farm. This is the today plan. First you have to see Rose Garden. Rose Garden in off season you have 200 variety of flowers you have to see. And season time you have to see 1200 variety of flowers you have to see. So this is a season time or this is a non-season. So season is April and May. That is a season time. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. మొదటి సైట్ సీకి మళ్ళీ రోజ్ గార్డెన్ పెట్టాడు. మళ్ళీ 30 రూపాయల టికెట్. నేను వెళ్ళాలనుకున్నాను కానీ మనం చూద్దాం, మనకి ఏమైనా రేర్ ఫ్లవర్స్ ఉంటాయేమో అని చెప్పేసి. అమ్మాయికి చాలా ఇష్టమైన పువ్వులు కదా, అలాగైతే వచ్చాను. చాలా దూరంగా అయితే ఉన్నాయి గులాబీలు అయితే. రోజ్ గార్డెన్ అన్నది కానీ పెద్ద ఎక్కువ గులాబీలు అయితే నాకు కనిపించేది. క్యాట్మేరీ అంటది. జూమ్ చేస్తాను, అదే అక్కడ. ఇంకా ఇదిగో గోల్డ్ పేర్లు అయితే ఉన్నాయి. మన క్రిస్ట్ బాల్, ఒక రోజా పువ్వుకి ఒక్కొక్కటి. కోతులు అయితే విపరీతం అండి. ఎక్కడైనా కోతులు ఎక్కువ తిరుగుతూనే ఉంటుంది నిత్యం. సో రోజెస్ ఎక్కువగా ఎక్కడైతే నాకు కనిపించలేదు. ఈ రోజు అయితే బాగుంది. అక్కడ లేక్ ఉందండి. ఆ లేక్కి మరి తీసుకెళ్తారో లేదో కానీ ఆ చెట్ల మధ్యన ఒక లేక్ అయితే ఉంది. ఏమున్నాయి రోజెస్ అయితే ఉన్నాయి కానీ మరి అక్కడక్కడ అన్ని రోజ్ గార్డెన్ అంటే మరి రోజెస్ ఉంటాయి కానీ అన్ని చాలా వరకు అయితే మనకి ఫ్రెష్గా పెద్ద రోజులు అయితే ఏమి కనిపించలేదు. అన్ని వాడిపోయినవి కనిపిస్తున్నాయి. సో చల్లని గాలి అయితే వేస్తుంది మనకి. ఈరోజు అయితే పెద్ద మంచు ఏమన్నా నాకు అనిపించలేదండి కొడైకెనాల్లో. ఇదంతా రోజ్ గార్డెన్. మరి స్పెషల్గా మీకు ఏం చూపిస్తాను, ఇంతేనే. రోజ్ గార్డెన్లో రోజా పువ్వులే ఉంటాయి. సో ఇంతేనే. ఈ రోజ్ గార్డెన్లో చాలా అందమైన పువ్వులు, రోజాలు, పింక్ ప్రామిస్ రోజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సరదాగా మనకి ఎక్సర్సైజ్ అవ్వడానికి అండి. ఇలాంటివన్నీ మనం సైట్ సీయింగ్ మనం ఎందుకు వెళ్తామంటే ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. సో చక్కగా ఇన్ని రోజా పూలు పెంచుతున్నారు. ఇవన్నీ చూసుకున్నట్టు అవుతుంది మనకి. చక్కగా కొవ్వు అంతా కూడా కరుగుతుంది. నాకు ఈ వైటు, ఈ పింక్, ఈ బ్లూవే నచ్చాయి బాగా. మిగతావన్నీ అంటే నార్మల్ రోజెస్ అండి.
ఫిలిపిన్ ఆర్ట్ హాట్ రామాన్స్ పాండే ప్రెసిడెంట్ పోయిన్ కేర్ గ్లోర్సీ కాఫీ కంట్రీ అంట. ఇవన్నీ ఇది ఒక్కటే ఈ రోజా పువ్వు మొత్తంలో ఇది ఒక్కటే పెద్ద రోజా పువ్వు చూడండి. అంతా కూడా లిసిక్స్ ఫ్లవర్స్, రోజా ఫ్లవర్స్. సో రోజ్ గార్డెన్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి. మీరు ఒక రోజ్ గార్డెన్కి వెళ్తే మిగతా వాటికి వెళ్ళవసరం లేదు, ఎందుకంటే బ్రీడ్లు మారుతాయి తప్పించి అన్ని బ్రీడ్లు మారితే మారిపోతాయి అన్ని రోజా పువ్వులని. సో ఇదే రోజ్ గార్డెన్ విశేషాలు. உள்ள போக முடியாது, வெளியில அவுட்டர்ல போட்டோ எடுக்கிறதுக்கு வந்து இது வந்து உங்களுக்கு நல்லா இருக்கும். இந்த பைன் ட்ரீ வந்து நம்ம 2 விஷயத்துல யூஸ் பண்றோம் சார். ஒன்னு வந்து நம்ம யூஸ் பண்ற கரன்சி நோட் இருக்குல்ல, 10, 20, 50, 200, 500, 2000 ரூபாய் தாள் எல்லாமே தயாரிக்கிறது இந்த மரத்துல தான் தயாரிப்பாங்க. அதே மாதிரி நோட் புக் பேப்பர், நியூஸ் பேப்பர்ஸ் எல்லாமே வந்து இந்த மரத்துல தான் தயாரிப்பாங்க. அதே மாதிரி வந்து மினி ஷூட்டிங் பிளேசஸ் சொல்லுவாங்க. நிறைய தமிழ், தெலுங்கு, ஹிந்தில வந்து நிறைய சாங்ஸ் வந்து இதுல வந்து இந்த பைன் ஃபாரஸ்ட் அப்படின்ற பிளேஸ்ல வந்து எடுப்பாங்க உங்களுக்கு. ஸோ போய் பார்த்துட்டு ஒரு 10 minutesல திரும்பி வாங்க. సో ఈరోజు ఇది సెకండ్ సైట్ సీయింగ్ అండి. ఇది పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చాం. సో మనకి కొడైకెనాల్ అంతా మనకి తెలిసిందే కదా, ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ కూడా పైన్ ఫారెస్ట్కి ప్రసిద్ధి. బైకర్స్ అయితే ఎక్కడ పోయితే అక్కడ బైకర్స్ ఉంటారండి. బెంగళూరు నుండి, మళ్ళీ కేరళ నుండి ఎక్కువ తమిళనాడులో వచ్చి ఉంటారు. మొత్తం ఈ పైన్ ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న కాలువ అలాగా ఉంది, అది వాటర్ ఫ్లో అవుతుందండి. నాకు తెలిసి ఈ ఫాల్స్లో వచ్చిన వాటర్ ప్రవాహం అంతా ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి ఇవి పొడుగుగా పొడవడానికి సహకరిస్తున్నాయి. வந்து ஃபெஸ்டிவல் மாதிரி நடத்துவாங்க. ஆல் ஓவர் இந்தியால வந்து எல்லாருமே வந்து இங்க வந்து விசிட் பண்ணிட்டு போவாங்க. సో పోయి பார்த்துட்டு ஒரு 10 minutesలో తిరిగి వాங்க సార్. సో అది మనకు కనిపిస్తుంది కదా, అదైతే మనకి చాముండేశ్వరి తల్లి అండి, మనకి కర్ణాటక స్టేట్ గాడెస్. సో మనకి ఇక్కడ కనిపించేది మహాలక్ష్మి పీఠము. మనకి ఇది గరుడస్తంభం స్టార్టింగ్, ఆ లోపల మనకు కనిపిస్తుంది కదా, అక్కడ గణేశుడు, శివలింగం ఇదంతా ఉంది. సో కింద అక్కడ 4 పలకల భాగం అయితే ఉంది. ఆ 4 పలకల భాగంలో ఇవి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సో ఈ స్టాచ్యూ అనేది వాళ్ళు ఫ్యూచర్లో కడతారు, ఇంకా కట్టలేదు. నేనైతే నా వంతు దేవుడికి కదా అని చెప్పి 100 రూపాయలు డొనేషన్ అయితే ఇచ్చాను. సో మనకి ఇదిగోండి, ఇదిగో త్రివేంద్రం దగ్గర ఈ టెంపుల్ ఉంది కదా, సో ఈ మోడల్. సో నేను చూసిన మరి అయితే ఫోటోగ్రఫీ వద్దన్నారు కాబట్టి నేను తీయలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ తల్లి చాముండేశ్వరి, సేమ్ అదే విగ్రహం అండి, చాలా పెద్దది. మనకి గణేశుడు అంతే. வந்து இங்க வந்து விவசாயம் பண்ணி இங்க இருந்து மதுரை மார்க்கெட் போய் மதுரை மார்க்கெட்ல இருந்தா எல்லா பக்கமே வந்து நமக்கு வந்து டிஸ்ட்ரிபியூட் ஆகும். அதே மாதிரி மலைப்பூண்டு கார்லிக் வந்து இங்க வந்து ஃபேமஸ். உங்களுக்கு நம்ம ரெகுலரா வாங்குற கார்லிக் வந்து அது வந்து சைனா பூண்டு அப்படின்னு சொல்லி சொல்லுவாங்க. ஆனா இது வந்து மலைப்பூண்டு. உங்களுக்கு நம்மளுடைய நம்ம ரெகுலராகவே யூஸ் பண்ற பூண்டோட இது வந்து காட்டம் வந்து ஜாஸ்தியா இருக்கும் உங்களுக்கு. ஸோ அந்த வியூ வந்து பார்த்துட்டு பக்கத்துலேயே பார்த்தீங்கன்னா சாய்பாபா டெம்பிள் ஒன்று இருக்கு, அதையும் பார்த்துட்டு ஒரு 15 minutesல வாங்க. நம்ம அடுத்து విలేజ్లో పోయి உள்ள టెంపుల్ இருக்கு, அந்த టెంపుల్ போயிட்டு வரலாம். సో ఇది ఒక సైట్ సీయింగ్ అండి. మనకి పొంబారాయి విలేజ్ టాప్ ఇది. ఆ విలేజ్ లోపల కూడా మనం వెళ్తాం. ఇక్కడైతే షిరిడి కొడై సాయిబాబా టెంపుల్ ఉంది. సో ఈరోజు క్లైమేట్ అయితే పర్వాలేదు. నిన్న అయితే మరి మొత్తం మంచులోనే తిరిగాం నిన్నంతా. సో ఆ టెంపుల్ అయితే శ్రీ లక్ష్మీ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మా లక్ష్మీదేవి విగ్రహంతో పాటు మనకి చాముండేశ్వరి తల్లి కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాముండేశ్వరి కర్ణాటకలో మైసూర్లో మనం చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉండే విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో అంతే అద్భుతంగా ఉంది. చక్కగా దేవుడిని ఆ డీటీని అలంకరించి, మరి ఫీట్ అంటే నాకు దాదాపు ఒక 5 to 5.5 feet మధ్యలో అయితే ఆ విగ్రహం అయితే ఉంది, అద్భుతంగా ఉంది. పెరుమాళ స్వామి కూడా మనకు అక్కడ ఇన్స్టాల్ అయితే చేస్తా అన్నారు. సో ఇక్కడ మీరు చక్కగా దర్శించుకోవాలంటే శ్రీ కొడై టెంపుల్ కూడా ఉంది. ఇదంతా పొంబారాయి విలేజ్. మళ్ళీ ఫాగ్ అనేది అక్కడ ఉంది కానీ మనకు కనిపించట్లేదు, కానీ ఇదంతా పొంబారాయి. குழந்தை வேலப்பர் முருகர் கோயில் 81 சித்தர்களால் 81 மூலிகைகளை கொண்டு நவபாசனத்தால் ஆன ஒரு சிலை தான் வந்து இங்கே வச்சிருக்காங்க உங்களுக்கு. ஸோ போய் பார்த்துட்டு ஒரு 20 minutesல திரும்பி ரிட்டர்ன் நீங்கள் வண்டிக்கு வந்துடுங்க. ஆமாம்.
அதில் வந்து கோட் ஃபார்ம் இருக்கும், அதில் ஆடு இருக்கும். அதில் அதுக்கு பின்னாடி பக்கம் போனீங்க அப்படின்னா லேக்கோட வியூ பாயிண்ட். இது மூணையுமே இந்த லைன்ல பார்த்துட்டு திரும்பி இந்த சைடில் கிரீன்லாண்டில் வந்தீங்க அப்படின்னா மினி ஷூட்டிங் பிளேசஸ். நிறைய தமிழ் தெலுங்குல வந்து நிறைய மூவிஸோட ஷார்ட் ஃபிலிம்லாம் நிறைய வந்து இங்கே எடுப்பாங்க. ஸோ எல்லாமே பார்த்துட்டு 2:45க்கு திரும்பி இங்கே வண்டிக்கு வந்துடுங்க சார். ఓకేవా? సో ఇదిగోండి, ఇది ఒక సైట్ సీయింగ్ అయితే వచ్చాము. ఇది ర్యాబిట్ అండ్ గోట్ ఫాము. ఇది ఫోటో పాయింట్. అక్కడ ఒక లేక్ కూడా ఉంది. సో గుర్రాలు తీసుకుని గుర్రాల మీద కూడా మీరు రైడ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అంత బాగుంది ఇల్లు లొకేషన్. కాకపోతే ఇండివిజువల్గా వాళ్ళు గుర్రాలు తీసుకునే కన్నా మనమే గుర్రం తోలితే ఇంకా అది అద్భుతంగా ఉంటుంది. అంతా ర్యాబిట్ ఫామ్స్. చక్కగా ఈ ర్యాబిట్స్ని మేకల్ని వదిలేసి చక్కగా ఈ మేస్తూ ఈ ప్రదేశాలను ఉండిపోతుంది. చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా. సో ఈ జాతి ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయండి. వైట్ జైంట్, సోవియట్ సిన్సోలా, గ్రే జైంట్, డచ్, న్యూజిలాండ్ వైట్, బ్లాక్ బ్రౌన్. వైట్ జైంట్స్, న్యూజిలాండ్ వైట్ ఇవన్నీ అమ్ముతారేమో నాకు తెలిసి. చాలా బాగున్నాయి. చిన్న గిన్నెలోనే ఉంటుంది ఉన్నాయి. బాగున్నాయి. ఇది పెద్ద ర్యాబిట్ అండి. ఇది న్యూజిలాండ్ వైట్. ఇది दूर से आ रहे, दूर से नहीं तो बीमारी से हाथ में వైట్ జైంట్. ఇది दूर से They're coming too close. yeah. Black brown. Oh, సో ర్యాబిట్ ఫామ్కి అయితే వెళ్ళాను. గోట్స్ అయితే కనిపించలేదు, కానీ పక్కన మనకి షీప్ ఫామ్ అనేది ఒకటి ఉంది. సో ఇదిగోండి అందమైన షీపు. అబ్బా, ఇదంతా షీపు మనకి. బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి గొర్రెలు. గోట్ ఫామ్ లేదు కానీ షీప్ ఫామ్కి అయితే వచ్చాను. ఒక్క గొర్రె ఇక్కడ చక్కగా మేసుకుంటుంది. బాగుంది. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో గోట్ ఫామ్ అయితే వీళ్ళు చూడలేదు కానీ నేనైతే షీప్ ఫామ్ చూశాను. దీని తర్వాత లేక్ వ్యూకి అయితే వెళ్దాం. సో ఇదే మనకి లేక్ వ్యూ. మన కిందకు వచ్చాక ఫామ్స్ దాటిన తర్వాత లేక్ వ్యూ అనేది కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ అండి. చక్కగా మనకి ఒక 2 గుర్రాలు ఉంటే చక్కగా ఏనుగులు కతికిన గుర్రాలు ఉంటే జాయిగా తోలుకుంటూ ఈ ప్రాంతంలోకి వెళ్ళచ్చు. బ్యూటిఫుల్ లేక్. సో ఇదేనండి మనకి గోట్ ఫామ్. షీప్ ఫామ్ లేదు, కాకపోతే అక్కడ షీప్ ఉందని నేను షీప్ చూపించాను. కానీ గోట్ ఫామ్ ఉన్న ర్యాబిట్ ఫామ్ ఉంది. బ్యూటిఫుల్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. చాలా జైంట్ ర్యాబిట్స్ అండ్ న్యూజిలాండ్ వైట్ కూడా ఒకటి ఉంది. ఇది చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న తర్వాత మనకు లేక్ వ్యూ పాయింట్ ఉంది. ఇదంతా మనకి చుట్టుపక్కల ప్రాంగణం అండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్.
గాల్ఫ్ కోర్ట్లో ఉంది ఇదంతా. సో చాలా అద్భుతంగా ఉందండి లొకేషను. ఇదంతా గాల్ఫ్ కోర్ట్ లాగా, ఏదో గ్రీన్ ఐలాండ్స్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది. నేను ఇక్కడ కొడైకెనాల్లో ఈరోజు ట్రిప్ అయిపోయిన తర్వాత రామేశ్వరం వెళ్తున్నాను. సో రామేశ్వరంలో కూడా మనకి హాస్టల్స్ అనేవి ఉండవు. సో ప్రైవేట్ రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ప్రైవేట్ రూమ్స్ కూడా మనకి ప్రైజెస్ అనేవి నేను ఆదివారం చూసేసరికి రోజుకి 1200 లెక్క ఉన్నాయి రోజుకి. సో నేనైతే నాకు నెలాఖరి కొంచెం టైట్గా ఉంది. సో ఏం చెప్పలేను మరి అక్కడ ఉంటాను ఏంటంది. అక్కడికి వెళ్ళాకైతే చూస్తాం. మళ్ళీ రామేశ్వరం నుండి మనం కొడైకెనాల్ నుండి మనం మధురై వెళ్ళి మధురై నుండి రామేశ్వరం వెళ్ళాలి. కొడైకెనాల్ నుండి డైరెక్ట్గా అయితే బస్సెస్ అనేవి లేవు. సో చూద్దాం మరి రామేశ్వరంకి వెళ్ళాక రామేశ్వరం దేవుళ్ళు అందరినీ మిమ్మల్ని చూపిస్తాను మీకు. ஏற்ற மாதிரி நீங்கள் வந்து கனெக்ட் பண்ணிக்கோங்க, டிக்கெட் எடுத்துக்கோங்க. 3:45க்கு திரும்பி வந்துடுங்க. ஸோ டைம் மட்டும் லேட் ஆகாதீங்க, இவங்க வந்து பஸ்ஸுக்கு போகிறாங்க. ஸோ அதனால 3:45 வந்தீங்கன்னா, ஏன்னா அவங்க 5 o'clock உங்களுக்கு பஸ் ஆகும். ஸோ அதனால இது ஒன்று மட்டும் அட்ஜஸ்ட் பண்ணிக்கோங்க. 3:45க்கு ரிட்டர்ன் இங்கே வந்துருங்க. வண்டி பின்னாடி சைடில் பேக் சைடில் நிப்பாட்டியிருப்பேன், பார்க் பண்ணியிருப்பேன். సో ఫైనల్ సైట్ సీయింగ్ అండి. మన వన్యూర్ ఈకో సైట్ టూరిజం ఇది. చక్కగా ఆవులు అనేవి చక్కగా మేస్తున్నాయి అక్కడ. బ్యూటిఫుల్ లొకేషన్. సో నేనైతే కయాకింగ్ బోటింగ్ అని చేశాను. ఒరాకిల్ తీసుకున్నాను. ఒరాకిల్ టికెట్ కౌంటర్ అనేది మన లోపలే ఇస్తారన్నారు. 10 నిమిషాలు ఇచ్చాడు ఈ మనీ వన్యూర్ ఈకో సైట్ చూడడానికి. యాక్టివిటీస్, బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కయాకింగ్ ఉంది. కొరక్కల్ అంటే ఓల్డ్ విలేజ్ స్టైల్లో ఉంటుంది కదా రౌండ్ది, అదైతే చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడే అలసిపోయినట్టున్నాం. చాలా దూరం నడాలి. అంటే 20 నిమిషాలు మేము ఏం తిరిగేస్తాం, ఏ యాక్టివిటీస్ చేసి వెళ్తామని ఏం అర్థం కావట్లేదు. చక్కని లేక్ అండి. ఆ లేకే నాకు తెలిసి ఈ ఎత్తుకొచ్చి మనం చూపించాను కదా ఇందాక మన ఫామ్, ర్యాబిట్ ఫామ్ దగ్గర. ఆ లేక్ అనేది ఇటు సైడ్ అలాగ వస్తుంది. చూడండి చాలా మంచి వాతావరణం. చక్కగా గుర్రాలు కానీ గుర్రాలు ఎక్కొచ్చు. ఇదిగోండి ఇదే లేక్. ఈ లేక్లోని చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో నేనైతే కొరైకల్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారండి. మరి లంచ్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. మగాడు 3:45కి వచ్చిమన్నాడు కానీ 3:45 ఇక్కడే అయిపోయేటట్టుంది. వాళ్ళు వచ్చేటప్పటికి 3:45 అయిపోయేటట్టుంది. ఇదంతా లేక్ వ్యూ. సో ఇందాక మీకు దూరం నుండి చూపించాను కదా లేక్ వ్యూ. మరి ఆ లేక్ చుట్టు ప్రాంగణం అంతా వెళ్తున్నాను కానీ మరి ఎక్కువ దూరం వెళ్ళను. అది అలాగా అటువైపు సమీపించింది లేక్. నేనైతే ఈ యాక్టివిటీ చేయట్లేదండి, ఎందుకంటే మరి నాకైతే లేట్ అయిపోతుంది. 3:45కి రమ్మాడు. మనం ఒక్కడం సింగిల్గా బండి మీద వస్తే అది వేరు, కానీ బండి మీద మనం రాలేదు కదా, మనం ట్రావెల్ బస్సు మీద వచ్చాం కాబట్టి ఆ టైం వచ్చినప్పటికి ఇటు వచ్చినప్పటికి చాలా టైం అయిపోతుంది. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ సైట్ సీయింగ్. సో ఇదేనండి, వీళ్ళందరూ చెన్నై నుండి వచ్చారు. ఈరోజు నేను వీళ్ళతోనే ప్రయాణించాను. అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు బెంగళూరు నుండి వచ్చారు. సో కొరక్కల్ చేద్దాం అనుకున్నాను కానీ కొరక్కల్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు కాబట్టి. నేనైతే నా బస్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. సో మరి ఒక బ్యాచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలన్నారు, వాళ్ళు బస్ టైం అయిపోతుంది అన్నారు. సో దానివల్ల మేమైతే తొందరగా బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏమైనా ప్లేసెస్ ఉంటే చూపిస్తాను, లేకపోతే జై హింద్. చక్కని వాటర్ ఫ్లో అండి, చక్కగా ఫ్లో అవుతుంది వాటర్. చక్కగా అందమైన ఆవులు చక్కగా మేస్తున్నాయి కొండ మీద. సో మా సైట్ సీయింగ్ అయితే డే 2కి అయితే అయిపోయిందండి. మొత్తం మంచు, చాలా చలి 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 చలి. రాత్రి అయితే ఇది వర్షం అనుకుంటాం కానీ వర్షం కూడా కాదు, మంచు అని మొత్తం. సో నేనైతే సైట్ సీయింగ్ అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోతున్నాను. రేపు పొద్దున్న కొడైకెనాల్ నుండి మధురై బస్ స్టాండ్కి వెళ్ళి మధురై నుండి రామేశ్వరం వెళ్తానండి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ మధురై రామేశ్వరం బ్లాగ్స్. టేక్ కేర్ అండి.